క్యూలైన్ న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో ఆర్మూర్ నుండి మంచిర్యాల వరకు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా బస్టాండ్ సమీపంలో గల చిరు వ్యాపారులు, గృహస్థులు బైపాస్ కొనసాగించాలని నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ 4 లైన్ రహదారి విస్తరణ చేసినచో పెద్ద మలుపులు ఉన్నాయి, గ్రామంలో వెళ్లాలంటే చాలా ప్రమాదాలు జరుగుతాయని, అలాగే బస్టాండ్ సమీపంలోని చిరు వ్యాపారులు, గృహస్థులు చాలా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా రహదారులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే నేషనల్ హైవే 63ను పెరికిట్ నుంచి మంచిర్యాల వరకు 130 కిలోమీటర్ల వరకు నూతన రహదారి నిర్మించాలని తలపెట్టింది. యాక్చువల్లీ ఇది ఏ విలేజ్ కూడా టచ్ కాకుండా నూతనంగా ఏర్పాటు చేయబడ్డ ఎక్స్ప్రెస్ హైవే. కానీ దీంట్లో కొంతమందికి అనేక అపోహలు ఉండి మరి కావాలని బైపాసులు చేసారు, ఊర్లో నుంచి పోతేనే మంచిగా ఉంటుంది అని అంటున్నారు. కానీ మొన్న నితిన్ గడ్కరీ గారు నిజామాబాద్లో బహిరంగ సభలో మాట్లాడుతూ 130 కిలోమీటర్ల వేగంతో ఈ ఎక్స్ప్రెస్ హైవే పైన వాహనాలు ప్రయాణిస్తాయని చెప్పాడు. ఊర్లో నుంచే వాహనాలు కనుక వెళ్తే ఇప్పుడున్న రహదారి పైన అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. 4 వరుసల రహదారి అంటే కేవలం ఇప్పుడున్న రోడ్డుకు ఆ వైపు ఈ వైపు కొంచెం వెడల్పు చేసి వదిలేస్తారనుకుంటున్నారు. కానీ ఈ ఎక్స్ప్రెస్ హైవే తిమ్మాపూర్ రోడ్డు నుంచి మండల ఆఫీస్ వరకు అనేక బైపాసులు, మలుపులు, సర్వీస్ రోడ్లు ఉన్నాయి, అండర్ పాసులు ఉన్నాయి, ఆర్ఓబీలు ఉన్నాయి. ఇక్కడ తిమ్మాపూర్ రోడ్ దగ్గర, పాలెం రోడ్ దగ్గర, మోర్తాడ్ విలేజ్ నుంచి వచ్చి హైవే గెలిసి దగ్గర, ఆర్టీసీ ఇన్ను ఎగ్జిట్ దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, మండల ఆఫీస్, ఇలా 7 ప్రాంతాల్లో మనకు బాక్సులు వేస్తారు కింది నుంచి పోవడానికి. పైనుంచి హైవే వెళ్తుంది. ఫ్లైఓవర్ అనగానే 10 ఫీట్లు ఉండదు, దాదాపు 25 నుంచి 30 ఫీట్ల ఫ్లైఓవర్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఈ హైవే పైన చేరుకునే వాళ్ళు వాళ్ళకు ట్రాఫిక్ నిబంధనలు తెలియక పైకి సడన్గా ఎక్కేసరికి 130 నుంచి 150 స్పీడ్తో వచ్చే వాహనాలు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉన్నది. మరియు ఖర్చుతో కూడుకున్న పని. కేవలం 4 వరుసల రహదారి అంటే ఇప్పుడు సెంట్రల్ లైటింగ్తో చేసిందని అనుకుంటున్నారు. అట్లా కాదు, హైవే వస్తుంది, దానికి చుట్టుపక్కల సర్వీస్ రోడ్లు వస్తాయి, దాని తర్వాత డ్రైనేజ్ వస్తుంది. ఇవన్నీ కలిపి ఊర్లో ఉన్న షట్టర్ రూమ్లు అన్నీ పోతాయి. చిరు వ్యాపారులకు ఇబ్బంది అవుతుంది, ఆర్థికంగా ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. భవిష్యత్తులో ఈ 4 వరుసల రహదారి 6 వరుసలుగా చేరుతుంది, 6 నుంచి 8 వరకు పోతుంది. అందుకోసమనే కేంద్ర ప్రభుత్వము ఎటువంటి గ్రామాలకు ఆటంకం లేకుండా ఈ 130 కిలోమీటర్ల వరకు రహదారిని 3,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తుంది. అంటే ఇది ఏ విలేజ్కు టచ్ లేదు. యాక్చువల్లీ 130 కిలోమీటర్లో కేవలం 30 కిలోమీటర్లే పాత రహదారి గుండా వెళ్తుంది. మిగతా 100 కిలోమీటర్లు మొత్తం టోటల్ బైపాస్. అందుకోసమనే ఇది ఏ గ్రామాన్ని ఉద్దేశించి గ్రామాలకి వెళ్ళిపోయే హైవే కాదు. అందరు అర్థం చేసుకోవాలా. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే బైపాస్ గుండా హైవే వెళ్తేనే బాగుంటుంది. మేము మొన్న నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు ఒక రోడ్డు నిర్మాణం చేశారు, 43 కిలోమీటర్లు. ఆ రోడ్డులో సేమ్ మన మోర్తాల్ లాగానే శ్రీరాంపూర్ అనే విలేజ్ నుంచి హైవే వెళ్ళింది. దాంట్లో 85 యాక్సిడెంట్లు జరిగినాయి. 85 యాక్సిడెంట్లలో 35 మంది చనిపోయారు. అక్కడ ప్రెస్ వాళ్ళు రిలీజ్ చేసిన నోట్ ఇది. 35 మంది చనిపోయారు, 45 మంది క్షతగాత్రులయ్యారు. ఇటువంటి అన్నిటి ఉద్దేశంలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వము కొత్తగా హైవేలను విలేజ్ల గుండా కాకుండా బైపాసుల ద్వారానే నిర్వహించాలనుకుంటుంది. మనము కూడా ఒకవేళ ఊర్లో నుంచి పోవాలని అనుకుంటే ఇటువంటి మరణాలకు మనమే బాధ్యులమవుతాం. దూర ప్రాంతాల వారు ఎవరో వచ్చి ఇక్కడ చనిపోరు, మన ప్రాంతీయులే, మనకు సంబంధించిన వాళ్ళే యాక్సిడెంట్లు అయ్యి చనిపోయే అవకాశం ఉంది. అందువల్లనే ఈ 5 బైపాసులు ఎలాగ ఉన్నాయో సేమ్ అలాగే కంటిన్యూషన్లో బైపాస్ల గుండానే రహదారిని నిర్మించాలని ఈ ప్రాంతవాసులుగా మేము కోరుకుంటున్నాం. దాదాపుగా ఒక 50-60 సంవత్సరాల నుంచి మా నాన్నగారు చిరు వ్యాపారం చేస్తూ రోడ్డు మీద నుంచి మేము చిన్నగా అభివృద్ధి చెందుతూ రోడ్డు మీద వ్యాపారం చేస్తాం. మాకు
ఫస్ట్ సైకిల్ దుకాణం ఉండే, దాని తర్వాత ఇప్పుడు నేను కూడా ఒక వ్యాపార రంగంలో ఉన్నాను. అయితే జరిగిన విషయం ఏంటంటే దాదాపుగా మేము 40 సంవత్సరాల ఇల్లు కట్టి అప్పటి నుంచి ఇదే తంతుగా నడుస్తుంది. దాని తర్వాత ఏమైందంటే మొన్న రీసెంట్లీ మా గ్రామ కమిటీలో కూడా ఈ విషయం చర్చకి వెళ్ళింది. గ్రామ కమిటీలో వెళ్ళినప్పుడు మా గ్రామస్తులు అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వ ఇంజనీర్లు ఏ విధంగా అయితే చేస్తారో దాని విధంగానే బైపాస్ రోడ్డుకు సహకరించాలని తీర్మానం చేయడం జరిగింది. దాని తర్వాత మా గ్రామ పంచాయతీలో కూడా అదే విధంగా తీర్మానం జరిగింది. అయితే కొందరు రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులను రెచ్చగొట్టి వాళ్ళతోటి చేపిస్తున్నారు. మాకు రైతులంటే అభిమానం, రైతులు లేని రాజ్యం లేదు, మా బతుకులు కూడా లేవు. వాళ్ళతోటే మా వ్యాపారాలు నడుస్తాయి. కాబట్టి మేము కూడా రైతుల తరఫున మేము కూడా వాళ్ళకు నష్టపరిహారం ఎక్కడ రావాలని మేము కూడా వాళ్ళ తరఫున చేస్తాం. కానీ మా ఏదైతే మేము చిరు వ్యాపారంలో ఉన్నామో, రోడ్డు మీద దందా చేసుకొని ఉంటామో, కొన్ని వందల కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఫ్లైఓవర్ అనేది నిర్మిస్తే ఒక చిన్న 2 ఉదాహరణలు ఉంటాయి. బాల్కొండకు బైపాస్ ఉంది కాబట్టి ఆడ అభివృద్ధి చెందింది. జకరాన్పల్లికి బైపాస్ లేదు, ఒక మండల హెడ్ క్వార్టర్కు రూపం లేకుండా అయిపోయింది. కాబట్టి దీన్ని అందరు సహకరించి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అందరు కట్టుబడి ఉందామని కోరుచు ముగిస్తున్నాను. ప్రాణ నష్టం వద్దు, 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 ప్రాణ నష్టం వద్దు. బైపాస్ కావాలి, బైపాస్ కావాలి, 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 బైపాస్ కావాలి, 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 బైపాస్ కావాలి. కానీ తెలిసి ఉంటుంది. ఈ రహదారి బైపాస్ గురించి మేము ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, మోర్తాడు గాన్లపేట బ్రిడ్జ్ నుండి పడితే తిమ్మాపూర్ రోడ్ వరకు ఒక పెడమలుపులో ఒక 4 పెడమలుపులు ఉన్నాయి. అది పూర్వం ఏదో ఎడ్ల బండ్ల బాటలు ఉండే, ఆ ఎడ్ల బండ్ల బాటలు ఎట్లుంటే అట్లా ఆ రోడ్లు పోయినాయి. కానీ ఈ రోజులల్లా ఈ వాహనాల స్పీడ్కు ఈ పెడమలుపులల్లా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అటువంటిది కాకుండా గవర్నమెంట్ R&B ఇంజనీర్ల ప్లాన్ ప్రకారంగా ఎట్లా పోతే బాగుంటుంది అనేది వాళ్ళు ఫ్యూచరు ఆలోచించి ఈ మోర్తాడు గ్రామంలో గాన్లపేట నుండి తిమ్మాపూరు రోడ్ వరకు బైపాస్ను ఏర్పాటు చేసింది. ఏది ఎంత సులభంగా గవర్నమెంట్కు ఖర్చు తగ్గుతుంది, ఏది వెసులుబాటు ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంజనీరింగ్లు చేసిన ప్లాన్ ప్రకారంగా చేసింది. దాన్ని అడ్డుకునేందుకు రైతులు కొంతమంది వాళ్ళ వ్యవసాయ భూములు పోతున్నాయని బాధపడుతున్నారు. ఎవరైనా బాధపడతారు. ఒకరు నష్టం జరిగితేనే 100 మందికి లాభం జరుగుతుంది. వాళ్ళకు సుఖ నష్టం జరగకుండా గవర్నమెంట్ వాళ్ళకు ఇక్కడున్న వ్యవసాయ భూములకు ఏ రేటు ఉన్నదో ఆ రేటుకు 1,00,000-2 లక్షల రూపాయలు ఎక్కువ నష్టం వాళ్ళకు సుఖ జరగకుండా ఇప్పించడము గవర్నమెంట్ ధర్మము, గవర్నమెంట్ ఇయ్యాల. కానీ ఇది వాళ్ళు ఇట్లా అద్దు అదే పాత బైపాస్ నుండి పోవాలనుకుంటే రానున్న రోజులల్లా ఎందరో పెద్ద మనుషులు, పిల్లలు ఊర్లలోకి వెళ్ళి ఇటు నుంచి అటు నుంచి ఇటు దాటేటప్పుడు అనుకోకుండా ప్రమాదాలు ఎన్నో జరుగుతాయి. వారంకి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ కిలోమీటర్న్నరల పశువులు సుఖ ఎన్నో ఈ రోడ్డు పైన ఇటు అటు దాటడం జరుగుతుంది. ఇది కాకుండా ఒకవేళ ఫ్లైఓవర్ వేసినట్టయితే ఒక 10 సంవత్సరాల నుండి మోర్తాడు అంచెలంచెలుగా డెవలప్ అయింది. ఈ డెవలప్ అనేది టోటల్ ఆగిపోతుంది. ఫ్లైఓవర్ అయిందనుకో, ఇక్కడున్న వ్యక్తి అటు కనిపించాడు, అక్కడున్న వ్యక్తి ఇటు కనిపించాడు, అదొక మోర్తాడు ఇదొక మోర్తాడు అనే విధంగా అయిపోతుంది. దాన్ని ఖరాబ్ కాకుండా దయచేసి ఎవ్వరు అడ్డుకోకుండా బైపాస్ని పూర్తి చేసుకోపోయేటట్లు గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంత గ్రామస్తులు కానీ దీనికి సహకరించి మోర్తాడ్లో బైపాస్ పోతేనే బాగుంటుంది. అక్కడున్న రైతులకు సుఖ వ్యవసాయ భూమి కోల్పోయినందుకు వాళ్లకు తగిన రేటు ఇచ్చినట్టయితే, నష్టపరిహారం ఇచ్చినట్టయితే ఇక్కడ చేసుకునే వ్యవసాయం ఇంకో కిలోమీటర్ ముందుకు పోయన్నా కానీ అక్కడ కొనుక్కొని వ్యవసాయం చేసుకోవచ్చు. లేదు ఇక్కడ నుంచే ఇదే పాత బైపాస్ నుంచి పోవాలంటే 4 పెడమలుపులు ఉన్నాయి, చాలా మంది ఒక 50 ఇండ్లున్నాయి, 100 మంది చిరు వ్యాపారాలు ఉన్నారు. వాళ్ళు ఆ దుకాణాల మీదనే ఆధారపడి వాళ్ళ కుటుంబాలు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఈ షటర్ రూమ్లు ఇవన్నీ
ఇప్పుడు కాకుండా ఇంకా 10 సంవత్సరాల కన్నా తీసేయవలసింది. అప్పుడు వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తారు. అది జరగకుండా అందరికీ మంచితనం అవుతుంది. మోర్తాడ్ మండలంలో 4-5 గ్రామాలకు మోర్తాడ్ ఇదొక అందుబాటులో ఉన్నది. అన్ని విధాల ప్రతి పని ఇక్కడ ఒక ఇల్లు కట్టాలన్నా, వ్యవసాయ పరికరాలు కావాలన్నా, వ్యవసాయ మందులు కావాలన్నా అన్ని విధాలు దొరకకుండా వ్యాపారం చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. ఎక్కడో సందుల బొందులో పోయి పెట్టుకుంటే వ్యాపారం సరిగా జరగదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు కానీ పక్క గ్రామాల వాళ్ళు కానీ బైపాసే బాగుంటుంది. రానున్న రోజులల్లో ఇవాళ కంకర బాటు ఉండే, ఎడ్ల బండ్ల బాటు ఉండి ఇది ఇవాళ 4 లైన్లు గింతే సరిపోతాండ్రు. ఇది సరిపోదు. 4-6 అవుతుంది, 6-8 అవుతుంది. వితిన్ 20 సంవత్సరాలలోనే 8 రోడ్లు అవుతుంది. అప్పుడు ఎన్ని ఇళ్ళు పోవాలా, ఎంతమంది ప్రాణ నష్టాలు జరగాలా, ఈ 4 పెడమలుపులలో ఎంత ఇది కావాలా. తిమ్మాపూర్ రోడ్ నుంచి మండల ఆఫీస్ వరకు ఫ్లైఓవర్ అయినట్లయితే గవర్నమెంట్ సుఖ విపరీతమైన 400 ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది. రూపాయితో పోయేది 4 రూపాయల ఖర్చు అయిపోతుంది. దానికి బైపాసే మంచి ఆలోచన. గవర్నమెంట్కు బాగుంటుంది, ప్రజలకు బాగుంటుంది, ఇక్కడ ఉండే అందరికి బాగుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రెస్ రిపోర్టర్లు కానీ అందరికీ తెలిసేటట్లు వాళ్లకు అర్థమయ్యే విధానంగా నేను చెప్పింది 1-2 మాటలలో చెప్పచ్చు. కానీ మీకు తెలిసిన అనుభవంతో ఈ బైపాస్కు మీరు సుఖ ఈ విధంగా వెసులుబాటు ఉంటుంది, ఈ విధంగా సౌకర్యం ఉంటుందని అర్థమయ్యేటట్లు ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందని మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.